హాయ్ నేను సతీష్. ఈ ఐదుగురిలో ఎవరిని ఏ పొజిషన్లో చూడాలన్నా కంప్లీట్గా ఈ 2 రోజులు మీరు వేసే ఓటింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంది కనుక ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు అయితే వేయండి. మిస్డ్ కాల్స్ వేస్తున్నారా, హాట్స్టార్ మాత్రమే వేస్తున్నారా, లేదా మిస్డ్ కాల్ అండ్ హాట్స్టార్స్ రెండూ వేస్తున్నారా, ఎవరికి వేస్తున్నారు ఒక కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్. ఎందుకంటే విన్నర్ కోసం ఇద్దరి మధ్య గట్టి పోటీ జరుగుతూ ఉంటే సూట్ కేసు కోసం ముగ్గురి మధ్య గట్టి పోటీ జరుగుతుంది. మెయిన్ డీమోన్ పవన్ ఓటింగ్ కూడా డ్రాస్టిక్ చేంజెస్ అయితే వచ్చేసాయి. గట్టిగా ఓటింగ్ జరుగుతుంది. వారం కలిసి వచ్చినట్టు ఉంది. పర్టికులర్గా ఈ 2 రోజులు కూడా ఆయనకు బాగా పాజిటివ్ ఎపిసోడ్స్ పడతా ఉన్నాయి. లైవ్ చూసినా, ప్రోమోలు చూసినా, ఎపిసోడ్ చూసినా ఆయన ప్లేస్ కూడా చేంజ్ అయిపోయింది. మరి ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వచ్చాడు కూడా మాట్లాడదాం. మాట్లాడే ముందు ఏంటంటే ఈ వీడియోకి లైక్ కొట్టేసేయండి. అట్లాగే ఒక కామెంట్ కూడా పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ టచ్ చేసి మీరు ఆ నోటిఫికేషన్ అన్నీ యాక్టివేట్ చేసుకుంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్గా మన చుట్టూ జరిగే అనేక టాపిక్స్ మీద మాట్లాడదాం. ఈవెంట్ నేను ఎడిటింగ్ చేసేదానికి కూడా చేయించేదానికి కూడా టైం ఉండదు. ఇంకా సింగిల్ షాట్ మొత్తం చెప్పేసి పెట్టేస్తూ ఉంటాం. బట్ అది ఎడిటింగ్ చేసి కూడా మంచి మంచి టాపిక్స్ మన చుట్టూ జరిగే అనేక లోకల్ టు ఇంటర్నేషనల్ వరకు వైరల్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నిటి మీద మాట్లాడదాం. సో జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ ఒక ఎట్లా ఓట్లు పడుతున్నాయి, ఫేక్ ఓటింగ్గా రియల్ ఓటింగ్గా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. 10 రీజన్స్ ఎలా కనెక్ట్ అయ్యి ఎందుకు ఓటింగ్ పడుతుంది. ఇప్పటికే నేను జర్నలిస్ట్ సతీష్లో ఈవినింగ్ ఒక వీడియో వేశాను. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. అన్ని డౌట్స్ క్లారిఫై వచ్చేస్తాయి ఆ వీడియో చూస్తే. లోతైన విశ్లేషణ అంటాను కదా ఇప్పుడు, అది జరిగింది. 10 రీజన్స్ ఏంటని. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో చూసే ముందు లైక్ కామెంట్ చెప్పే కదా, ఎవరికి ఓటు కామెంట్ పెట్టండి. ఇక్కడ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 38 to 39% జరుగుతోంది. ప్రతిరోజు ఓటింగ్ పెంచుకునే స్థాయిలో ఆయన గ్రాఫిక్తో ఉంది. అయితే తనూజ అండ్ కళ్యాణ్ మధ్య విన్నర్ రేసు అని తేలిపోయింది కనుక ఇప్పుడు ఏమవుతుంది, చాలామంది ఆడియన్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, ఇంతవరకు ఏంటి, సంజనా ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ సంజనాకి సూట్ కేసు అందించాలని ఓట్లు వేస్తారు. అట్లాగే డీమాన్ పవన్ అర్హుడు, అతనికే సూట్ కేసు అనేది దక్కిద్దాం విన్నర్ కాకపోయినా ఆయనకి వేస్తారు. అట్లాగే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా ఆయనకి వేస్తారు. వీళ్ళ ముగ్గురు విన్నర్ రేసులో లేరు కనుక ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉంటారు. అట్లీస్ట్ సూట్ కేసు అయినా వాళ్ళు డిజర్వే కనుక వాళ్ళ కష్టానికి, వాళ్ళ శ్రమకి, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి, స్ట్రగుల్స్కి అదేనా దక్కిద్దాం, ఇద్దాం, రీచ్ చేద్దాం అని ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది ఆడియన్స్ మధ్యస్థంగా ఉంటారు. వాళ్ళేంటి అనేక రకాలుగా ఆలోచించి సరే ఇప్పుడు ఎటు విన్నర్గా కళ్యాణ్ వర్సెస్ తనూజ మధ్య జరుగుతుంది కదా, ఇతడు ఎటు లీడ్లో ఉన్నాడు, ఇతనికి వేస్తే కొద్దిగా ఆ డిసైడ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఎటు టైటిల్ రేస్లో లేరు. ఆ అబ్బాయి అతడు తనూజ వర్సెస్ కళ్యాణ్ విషయంలో చూసుకుంటే ఎక్కువ ఆప్షన్ కళ్యాణ్కి కనిపిస్తుంది. అందుకే ఎగ్జాంపుల్ కూడా ఊరికే చెప్పట్లే నేను, ఆ కళ్యాణ్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా ఎట్లా ఉంది. నిన్న ఆయనైతే ఆ టాస్క్ ఆడేటప్పుడు ప్రోమో వచ్చేటప్పుడు కాబట్టి ఎపిసోడ్లో కూడా చూసాం కదా, టాస్క్ ఆడేటప్పుడు ఆ ప్లాంక్స్ నుంచి దాటుకుంటూ వెళ్ళేటప్పుడు పడిపోయాడు. మనిషి మొత్తం ముందుకు ఎట్లా పడిపోయాడు, కాలు విరిగిపోయిందామని ఒకసారి మనమే చూసిన గుండె గతుక్కుమనింది, ఉలిక్కి పడ్డాం. అయ్యో ఏంటి అయిపోయిందా, కాలు విరిగిందా అనే మాదిరిగా. అది పెద్ద వయసులో అయితే ఆఫ్కోర్స్ అయ్యి ఉండేదేమో, వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇదంతా లక్కీగా 23 ఏజ్ కనుక ఒకవేళ ఏదైనా అయినా మళ్ళీ ఇదవుద్ది. బట్ ఏదైనా రిస్క్ అయింది కదా అక్కడ, చాలా డేంజరస్గా పడిపోయాడు కదా. అది చూసేటప్పుడు ఎవరైనా హడలిపోతారు, భయపడతారు కొద్దిగా. ఆ దూరం నుంచి సంజన కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది, ఇమాన్యుయల్ వచ్చాడు, ఇద్దరు ఏం పేరు డీమాన్ పవన్, అట్లాగే కళ్యాణ్ పడిపోతే వాళ్ళిద్దరు వచ్చారు, చూసారు, అవన్నీ చేశారు. బట్ తనూజ అక్కడ నుంచి కదలకుండా నవ్వుతూ చూస్తూ ఉంది. ప్రోమోలో కూడా ఏంటో ఎక్స్ప్రెషన్ క్లోజప్ కూడా జూమ్ చేసి మరి చూపించాడు కదా బిగ్ బాస్. ప్రోమోలో సరే కావచ్చు, ఎపిసోడ్లో ఖచ్చితంగా రియాక్ట్ అవుతుందేమో, వస్తుందేమో చాలామంది చూస్తుంటారు. కానీ ఎపిసోడ్లో చూసిన తర్వాత కూడా కనీసం స్పందన లేదు. అలాగే అక్కడే కూర్చొని అలా చూస్తూ నవ్వుతూ ఉంటే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది. అదే ప్లేస్లో ఒక్కసారి మీరు రివర్స్లోకి వెళ్ళండి. అదే ప్లేస్లో ఆ తనూజ నిల్చున్న ప్లేస్లోనే కళ్యాణ్ ఉండి ఒకవేళ తనూజ టాస్క్ ఆడి అట్లా పడిపోయి ఉండుంటే ఆవిడకంటే ముందు ఇతర హడలిపోయి బెంబేలు ఎత్తిపోయి పరిగెత్తుకు వచ్చేసి కింద మీద అయిపోయి సపర్యలు చేసేసి ఏడ్చేసేవాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. హ్యాట్ టాస్క్లో అంతా అయింది, ఇమాన్యుయల్ మళ్ళీ కెప్టెన్ అయిపోయాడు. ఈ అమ్మాయి అక్కడ కూర్చొని ఎట్లా వెనక్కబడిపోతే ఇతడు ఎంత ఫీల్ అయిపోయి ఏడ్చేసా అంటే అందరూ మాదిరి వాళ్ళందరూ అన్నారు కదా, ఏంట్రా అంతలో ఏడ్చేస్తాను అని చెప్పేసి అంటే ఎందుకు ఏడ్చేవంటని చెప్పేసి ఆవిడికి ఇంత గోరంత తగిలి అతనికి కొండంత తగిలి విలవిలవెళ్ళ ఆడిపోతూ ఉంటాడు. అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకే అనిపించింది, అక్కడ సంజనాకి అనిపించింది, ఇమాన్యుయల్కి అనిపించింది, అంతమందికి అనిపించింది. ఆవిడ కనీసం చిన్న ఎమోషన్ కూడా లేదు. అవి చూడడానికి చూసే వాళ్ళకి చిన్నదా అనిపించవచ్చు. బట్ అదేంటంటే కదలకుండా నిల్చోవడం అని చూస్తే ఆల్రెడీ ఎపిసోడ్ నుంచి నెగిటివ్స్ కూడా మొదలైనాయి. ఎందుకంటే చాలామంది చూస్తారు, సరే ప్రోమోలు అట్లా చేస్తాడు కదా ఎపిసోడ్ చూసిన తర్వాత అది కూడా మైనస్ అవుతుంది ఆవిడకి ఇలాంటి బిహేవియర్ వల్ల. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వచ్చి చూసినా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్నటిదే పోనీ చెబుతాం, గతమంతా పక్కన పెడదాం. టవర్ టాస్క్ ఇట్లా సంజన వీళ్ళందరూ ఆడారు కదా, సంజన, ఇమాన్యుయల్, తనూజ. ఆ అమ్మాయికి హ్యాండ్ పెయిన్ ఉందంటే అతడు వచ్చేసి మసాజ్ చేసి క్లియర్ చేద్దామని ట్రై చేశాడు.
ఆవిడ దశలో ప్రతిసారి అతను ఇనిషియేట్ తీసుకుంటాడు. ఆయన పూర్తిగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాడు. ఫస్ట్‌లో మనకేమనిపి చిరాకు వచ్చేది ఒక దశలో అతను చూస్తే. ఏంది ఈ కుర్రాడు దేనికి వచ్చాడు? పోటీ పడాల్సిన ఆవిడతోనే పప్పెట్లా మారిపోయాడు. ఆవిడకి సేవలు చేసుకొని ఆవిడ సేవలో తరించిపోతూ ఉన్నాడు. టైటిల్ కోసం వచ్చాడా? ఈవిడ కోసం వచ్చాడా? నాకు చిరాకు బీభత్సంగా తెప్పించాడు ఆడియన్స్‌కి అందరికి. బట్ ఇలాంటి సిట్యుయేషన్‌లో వచ్చేటప్పుడు ఏంటి? ఆయనేమో ఆ అమ్మాయి కోసం అంత కేరింగు, అంత ప్యాంపరింగ్ చేస్తూ ఉంటే, ఆవిడ మాత్రం ఏంటి అలా చూస్తూ ఉంటది. చిరాకు పడతా ఉంటది, కోప్పపడతా ఉంటది, విసుక్కుంటూ ఉంటది అతని విషయంలో. అంటే అతను బాగా బర్నీ స్టైల్‌లో పూర్తిగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతే, ఈవిడ ప్యూర్‌లీ గేమ్ ఆడాలి, కమర్షియల్‌గా ఉండాలి. నాకు ఎవరు ఎక్కడ ఎలా ఉపయోగపడుతుంది ఈ యాంగిల్‌లో ఆలోచిస్తూ గేమ్ ఆడడం వల్ల ఈ కామన్ ఆడియన్స్ నేను చెప్పే కదా తటస్థంగా, మధ్యస్థంగా ఉండే ఆడియన్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కళ్యాణ్‌కి ఆప్షన్ అవుతారు, ఓట్లు వేస్తారు. అట్లాగే బర్నీ గురించి కూడా బజ్‌లో డిస్కషన్ జరిగినట్టుగానే ఇక్కడ ఏందిది ఎక్స్ట్రా కట్‌లో కూడా అన్‌సీన్‌లో కూడా వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. ఈవిడ విషయంలో బర్నీ ఎంత హర్ట్ అయ్యాడు, ఎంత ఫీల్ అయ్యాడని దాని గురించి కూడా వీడియో జర్నలిస్ట్ ఆఫీస్‌లో అప్లోడ్ చేస్తా. ఇవాళ ఏవీల గురించి అది కూడా ఫుల్ డీటెయిల్‌గా ఇది ఓటింగ్ వరకు ఇందులో మాట్లాడుకుందాం. ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. ఓకేనా? ఇక సరే తనూజ చెప్పే కదా 28% ఉంది. రోజుకి ఆవిడ దురదృష్టం ఏంటంటే అరుపుల వల్ల. ఇప్పుడు నేను డీమన్ పవన్ విషయంలో కూడా చూసాం. అతడు రిక్వెస్ట్ చేశాడు. వీళ్ళు కూడా ఆయన తెప్పించాలంటే, అరే బాబు 3 సార్లు వచ్చింది, నువ్వే అన్నీ ట్రీట్ కూడా తింటే ఎట్లారా, మాకు ఛాన్స్ ఇవ్వరని అయినా నీతో ఆడలేకపోతున్నాం. రిక్వెస్ట్గానే అడిగితే తప్పుకుంటాడు కదా. బట్ డిమాండ్ చేసి కమాండింగ్ చేసి ఈవిడ వరకు వచ్చేసరికి లాస్ట్లో ఆ ఫ్యామిలీ ఫోటో అవన్నీ ఎందుకు వచ్చింది రిక్వెస్ట్ చేసింది. సంజనాని, కళ్యాణ్ని, డీమోన్ అందరిని అడిగితే వాళ్ళు ఇచ్చేశారు. బట్ అతడే అదే పని చేసేటప్పుడు ఈవిడ రివర్స్ అయిపోయి గట్టిగా అగ్రెసివ్గా మాట్లాడి ఇవన్నీ కూడా ఆవిడకి మైనస్ అయితే ఉన్నాయి. అయినా సరే పోటీ అయితే గట్టిగానే ఇస్తూ ఉంది. చాలా టఫ్ అయితే అవుతే ఉంది, అంత ఈజీ కాదు. ఇక్కడైతే ఒక 10% అట్లా డిఫరెన్స్ కనిపిస్తున్నా సరే ఇంకా ఈ మెయిన్ ఈ 3 days ఓటింగ్ చాలా కీలకం. వాళ్ళు గట్టిగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అందరు తాలూకులు. కాబట్టి ఓహో కళ్యాణ్ గెలిచేసిన దేమో పడక్కలు, అయ్యో తనూజ వెనకబడిపోయిందని డిసప్పాయింట్ అవ్వక్కర్ల. ఆవిడకి కూడా ఛాన్స్ ఉంది. తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి ఓట్లు. సో ఇద్దరికీ అవకాశం అయితే ఉంది. ఇంకా పూర్తిగా వన్ సైడ్ అయిపోయిన పరిస్థితి లేదు. ఈ 3 రోజులు కీలకమే. ఇక 3వ ప్లేస్లోకి డీమాన్ పవన్ వచ్చాడు. నిన్నటి వరకు ఇమాన్యుయల్ ఉంటే 3వ ప్లేస్కి వచ్చాడు. 1% పెరిగింది. 13% తీయని వస్తే ఇంకొక 2% అనుకోవచ్చు. 12 నుంచి 13కి ఇట్లా వచ్చాడు. 11, 12 ఉండేది 13 వరకు వచ్చాడు. ఈయన ఓటింగ్లో చేంజెస్ బాగా వచ్చాయి. ఎందుకంటే ఫన్ మోడ్లో ఉన్నాడు. టాస్కులు ఎరగొట్టి ఆడుతున్నాడు. టాస్కుల్లో దిగాడంటారు బాబు వీడు కదిలిటంట, మనల్ని ఎక్కడ గెలిపేసి ఆఖరికి బిగ్ బాస్ కూడా అన్నాడు. అయినా డీమోన్ ఇంకా మిగతా వాళ్ళకి ట్రీట్ ఎక్కర్లేదు, అంతా నీకే ఆయన కూడా అన్నాడు. అట్లాగే సంజన బోన్లో ఆక్కునేటప్పుడు కూడా వైల్డ్గా రియాక్ట్ అవ్వచ్చు అతను, కానీ అవ్వలే, లైట్గా సర్లే అన్నట్టు తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ కూడా కావాలని అన్ని టాస్కులు ఇతరే గెలిచేస్తే ఇంకా మిగతా వాళ్ళకి ఏమి నేను ట్రీట్ ఇస్తాను లెక్క ఆయన కూడా సంజన చేతిలో ఫన్నీగా ట్రై చేసింది. ఊరికే మజా కోసం, లేకపోతే డీమోన్ చేతిలో నుంచి లాక్కునేంత ఉందా సంజనాకి, అంత బలమా? అఫ్కోర్స్ బిగ్ బాస్ కూడా సర్లే ఆవిడ చేతులు ఉన్నప్పుడు బజర్ కూడా మోగించాడు. ఏది ఏమైనా ఓటింగ్ కూడా పెరుగుతుంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఫుల్ పాజిటివ్ వైపు వచ్చేస్తుంది ఈ వీక్ అంతా. పర్టికులర్గా నిన్న చూసినా సరే బీభత్సంగా ఓటింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఆయన నిన్న కూడా కూర్చున్నప్పుడు నాకైతే బిగ్ బాస్ నుంచి వెళ్ళాలని లేదు, బిగ్ బాస్ ఎన్నాళ్ళు ఏదో సాఫ్ట్గా కూల్గా ఆకతాయిగా గడిపేస్తాను, మొహమాటంతో సిగ్గుతో కొంత మాట్లాడలేకపోయా, కొంత ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళు బ్యాడ్ అయిపోతారేమో అని ఆలోచించాడు. చూడండి అవతల వాళ్ళు ఎందుకులే బ్యాడ్ అయిపోతున్నా, అది మెచ్యూరిటీ అంటే అది కనెక్ట్ అయిపోయారు. అది చాలామందికి హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. అట్లా మాట్లాడితే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇంకొకరు బ్యాడ్ అయిపోతారు నా వల్ల నేను మాట్లాడితే అని పోట్రే ఇద్దామని తగ్గాను అన్నాడు. చూడండి అంటే నేను నష్టపోయిన పర్వాలేదు, నా వల్ల నా మాటల వల్ల నా చేష్టల వల్ల ఇంకొకరికి ఎఫెక్ట్ అవ్వకూడదని ఇవన్నీ ఫిజికల్లీ ఎటు టాస్కులే గట్టిగా ఆడుతూ ఉన్నాడు. అట్లాగే మెంటలీ కూడా చాలా స్ట్రాంగ్గా మెచ్యూర్డ్గా ఉన్నాడు అనేది తెలుస్తూ ఉంది. ఆడియన్స్ నుంచి అయితే ఒక వైబ్ బాగా వచ్చింది. ఆయనకు కూడా అర్థమైంది అది చేసిన మిస్టేక్ ఏంటో. గతంలో ఎవరు చెప్పినా వినలే, మాది స్వచ్ఛమైన బంధం, అది తోటకూర చెప్పాడు కానీ కబుర్లో 100 మంది చెప్పిన వినమని ఇప్పుడు ఎవరు చెప్పకుండా అర్థమైంది. రియలైజ్ అయ్యాడు, ఓహో గతంలో వచ్చిన అప్రిషియేషన్కి హోస్ట్ నుంచి ఏ రోజు కూడా రాలా. అట్లాంటిది తన దోస్తు వెళ్ళిపోయిన తర్వాత నుంచి మంచి పాజిటివ్ అయిపోయి వస్తుంది. అవన్నీ కూడా ఆయన కూడా ఒకే దగ్గర ఒకే జోన్లో ఉండిపోయి బిగ్ బాస్ ఇన్నాళ్ళు నోరెత్తలా బ్యాడ్ అయిపోయాను నేను కూడా, సో నెక్స్ట్ వీక్ అని మాదిరిగా వస్తాను కదా. సో ఆ రకం కూడా కనెక్ట్ అయితే ఉంది. సో చెప్పే కదా మొత్తానికి సంజన, ఇమాన్యుయల్, డీమోన్ ముగ్గురు కూడా సూట్ కేసుకు అర్హులే నిన్న. కాకపోతే నేనేమనుకుంటానంటే సంజన కానీ డీమోన్ కానీ అందుకుంటారేమో, ఇమాన్యుయల్ కూడా విన్నర్ అనుకున్నాడు కనుక ఒకసారి తీసుకోకపోవచ్చేమో. కాకపోతే ఆయన తాలూకాలు వచ్చేటప్పుడు మరి అక్కడ బిగ్ బాస్ 5గురిలో 4గురిలో 3గురిలో ఆఫర్ చేసేదాన్ని బట్టి వాళ్ళు మోటివేషన్ చేస్తారు కదా, బయట వాస్తవ పరిస్థితులను చూసుకుని వెళ్తారు కనుక దాన్ని బట్టి అక్కడ డెసిషన్ అయితే ఉంటుంది. ఇది మాత్రం ఈసారి చాలా ట్విస్ట్ లాగా ఉంది సీజన్ ఎట్లా ఏం జరిగేది. ఇంకా డీమోన్ గురించి సుమన్ శెట్టిని బజ్లో శివాజీ ఒక మాట్లాడితే ఆయన చెప్పిన ఆన్సర్ ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే, ఏంటి డీమోన్ పరిస్థితి ఏంటంటే ఏం లేదు అతని స్టైల్ చెప్పా ఇంకా మొహమ్మద్ పడతావు ఏంటి చెప్పు అని ఏంటంటే,
ఏంటి గొడవలు అవన్నీ ఏంది అసలు ఏం జరుగుతుందని అడిగితే సుమన్ శెట్టి అక్కడ ఓపెన్ అయ్యాడు. ఏదో అది కాదండి, ఏంది ఇంకా ఈరోజు గొడవ పడలేదు అని ఎదురు చూసేవాళ్ళం. ఇలా ఏంది రీతి ఎక్కడుంది, డీమోన్ ఎక్కడ, ఇంకా గొడవ రాలేదేంటి, ఇంకా ఫైటింగ్ అవ్వలేదేంటి, గోల పెట్టలేదేంటి అని చూసేవాళ్ళం. ఇలా చూసేసరికి రెడీ అవుతున్నా సర్లే, ఇంకా ఆ మూల నుంచి ఆవిడే ఈ మూల నుంచి ఈయన రెడీ అవుతాను, గొడవ వచ్చేస్తుంది, ఫైటింగ్ వచ్చేస్తుందని అట్లా ఎదురు చూసేవాళ్ళం. ప్రతిరోజు మాకు ఒక తలకాయ నొప్పి అయిపోయిందని మాదిరిగా హౌస్లో ఉండేటప్పుడు కూడా తనుజతో చెప్పాడు, ఏంది ఇరిటేటింగ్ లేదా, డిస్టర్బ్ లేదా, హౌస్ హార్మోని పాడవట్లేదా, మీరు అందరూ భయపడుతున్నారేమో, నేనైతే భయపడకుండా చెబుతున్నానని ఆ నామినేషన్ తర్వాత కిచెన్లో ఉండేటప్పుడు తనుజతో కూడా చెప్పాడు. అంటే ఇంటా బయట హౌస్లో, హౌస్మేట్స్లో, ఆడియన్స్లో అంత కంపు అయిపోయాడు ఆ ట్రాక్ వల్ల. ఇద్దరు అయిపోయారు, అఫ్కోర్స్ ఒకరిదే కాదు, ఇద్దరు అయిపోయారు. కానీ 2 వీక్స్లో మొత్తం రిపేర్ చేసుకుంటూ, మెయిన్ ఏంటంటే కామనర్ కావడంతో ఒక వల తెచ్చుకోవాలి, దాంతో మనం కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆ వల్ల ఫైనల్గా ఆయనే పడిపోయాడు. ఆ వల ఇద్దరిని చుట్టేసింది వాళ్ళనే విషయం అర్థం చేసుకున్నాడు. ఎనీవే ఇప్పుడైతే రిపేర్ చేసుకోవడం వల్ల బాగానే ఉంది. ఇమాన్యుయల్ అయితే సేమ్ ఆ 12% సేమ్ ఓటింగ్ అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంది, నెగిటివిటీ లేదు. కానీ పాజిటివ్ ఇంకా పెరిగేది, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఎపిసోడ్లు కూడా పడట్లే, కొత్త ఇమాన్యుయల్ కూడా కనబడలే. ఆ ఫన్ మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, కామెడీ స్కిట్ ఏదంతా. అట్లాగే సంజన, ఈవిడికి మంచి ఓటింగే జరుగుతుంది. ఈ ముగ్గురులోనే సూట్ కేసు కోసం పోటీ పడుతున్నారు. మరి డీమోన్ క్రాస్ చేసేయడం, అట్లాగే ఇమాన్యుయల్, కళ్యాణ్, ఇప్పుడు సంజనాకి ఎట్లా అంటే అక్కడ పడిపోయారు కదా ఇందాక నేను చెప్పినట్టుగా, ఆ కళ్యాణ్ డీమోన్ పడిపోయినప్పుడు ఇమాన్యుయల్ వచ్చాడు. అలాగే ఇమాన్యుయల్ కూడా కాలు దెబ్బ పడితే ఆవిడ ఒడిలో కాలు పెట్టుకొని మసాజ్ చేయడం కానీ అవన్నీ చూస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరు పడిపోయినప్పుడు కూడా వచ్చి ఒక ఆందోళనకు గురయ్యి ఫస్ట్ స్టేజ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. సరే నిజంగా ఆవిడ మదర్ అనే దానికి తగ్గట్టుగా అందరికీ ఎవరి కోసమైనా అలాగే రియాక్ట్ అవుతుంది కదా, ఇది కదా ఎట్లా కదా కోరుకున్నది, హ్యూమనిటీ యాంగిల్ అని కూడా. ఆవిడ పెద్ద స్టార్ హీరోయిన్, ఒకప్పుడు ప్రభాస్ సినిమాలో మరదలుగా చేసి అవన్నీ చేసింది, త్రిషా చెల్లెలుగా, అవన్నీ పక్కన పెట్టి చాలా డౌన్ టు ఎర్త్ అన్నట్టు ఉండింది కదా. సో అవన్నీ కూడా చూసే వాళ్ళకి ఏంటి వీడికి కనీసం గర్వం ఉండదా, ఒక యాటిట్యూడ్ ఉందా, ఇట్లా ఉంటాయి. అలాగే టాస్కుల్లో ఫన్ కూడా బాగుంది. చిన్న చిన్న గొడవలు, ఏకంగా చెప్పి విసిరే టాస్క్ బాత్రూంలోకి పోయి చాలాసేపు ప్రాక్టీస్ చేసింది, రిహార్సల్స్ చేసింది. అంత చేసి వచ్చి లాస్ట్కి 0లో 3 కొడితే నవ్వుకున్నాడు. డీమోన్ కూడా నువ్వు సూపర్, నీకు ఇవ్వాలి, అసలు చాలా కామెడీ చూసాను కదా. అట్లా ఈ టైంలో కూడా చిన్న చిన్న గొడవలు, ఆర్గ్యుమెంట్స్, ఫన్ అంతా కలిపి. సో మొత్తానికి ఎట్లా ఉంది మరి, మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నీ షెడ్యూస్లో ఆ బర్నీ, తనుజ గురించి కామెంట్ చేసినవి, అట్లాగే బర్నీ గురించి హౌస్మేట్స్ అందరూ తనుజ గురించి కామెంట్ చేసినవి. అలాగే ఈరోజు ఎవరు ఏవీలో పెద్ద ట్విస్ట్ ఉందంట. ఇదివరకు మనం వచ్చిన అప్డేట్ కంటే ఈసారి చేంజెస్ అప్డేట్స్ వచ్చి అవన్నీ కలిపి జర్నలిస్ట్ షెడ్యూస్లో వీడియో అప్లోడ్ చేస్తా, అది మిస్ కాకండి.